హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆనపకాయ అండి. మన ఆంధ్ర సైడ్ దొరికే రౌండ్ ఆనపకాయ తోటి ఒకటేసారి 2 కర్రీస్ అండి. ఆనపకాయ పాలు, తర్వాత ఆనపకాయ ఫ్రై. 2 ఒకేసారి ఎలా చేసుకోవచ్చు అనే విధానాన్ని అయితే చూపిస్తాను. ఈ వీడియోలోకైతే వెళ్ళిపోదామా మరి? మన ఊరు సైడ్ అయితే రౌండ్ ఆనపకాయలండి. ఇలా లేత ఆనపకాయలు చక్కగా ఆనపకాయని చూస్తేనే చాలు పాలు ఆనపకాయ గుర్తొచ్చేస్తదండి. చాలా ఇష్టం. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అయితే మనకి ఇక్కడైతే సొరకాయలండి. సొరకాయలు బారుగా ఉంటాయి. కానీ దానికి దీనికి టేస్ట్ డిఫరెన్స్ అనేది కంపల్సరీ ఉంటుందండి. ఎంత లేతగా ఉన్న ఆనపకాయ తీసుకుంటే అంత తొందరగా మగ్గిపోతుంది. కూర కూడా ఎంతో అవ్వదండి. చూడటానికి పెద్ద కాయలా అనిపిస్తది గానీ ఇందులో అంతా వాటర్ ఎక్కువగా ఉంటుంది. అందులో మనకి సమ్మర్‌లో ఇలా వాటర్ ఎక్కువగా ఉన్న వెజిటబుల్స్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా చలవ చేస్తుందండి. దోసకాయ అని, ఆనపకాయ అని ఇలాంటివి మనకి చలవ చేసే వెజిటబుల్స్. అయితే ఈ ఆనపకాయనైతే ఎంత కాయైనా సరే చాకుతో కోసేయడం అలవాటండి. నాకైతే ఇంకా కత్తిపీటలతోనే కోస్తారు. అమ్మో! చేతికి అమరుతూ చాకుతో ఎలా కోస్తామంటాం గానీ చాకుతోనే చాలా ఈజీ అండి. మన ఆంధ్ర సైడ్ అయితే గనక ఒక చిన్న ఇత్తనం పెట్టామంటే ఆనపకాయది, అది ఆ మొక్కని, ఆ పాదుని అలా పైకి ఒక పూరిపాక మీదైనా, లేదంటే ఒక రేకుల షెడ్ మీదైనా ఎక్కిచ్చామంటే చాలండి. పెద్ద పెద్ద ఆనపకాయలండి. ఆ నేల తీరుకో ఏంటో తెలీదు. చక్కగా ఊరిపోతాయండి. చాలా ఒక కాయ వచ్చేసరికి 5, 5 కేజీలు, 6, 5 కేజీల కాయ కూడా ఊరిపోతుందండి. అయితే లోపల ఉన్న ఈ మువ్వ చూసారు కదండీ! ఒక్క గింజ కూడా అసలు కట్టలేదింకా. ఇలాంటి లేత ఆనపకాయతోటి కర్రీ వండుకుంటే భలే ఉంటుందండి. ఈ ఆనపకాయతో కూడా ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చో. అసలు దీనితోటి మా నానమ్మ అయితే లోపల ఈ మువ్వ ఉంది కదండీ! పైతో చెక్కంతా కూడా తీసేసిన తర్వాత గ్రీన్ కలర్‌ది కూడా తీసేసి ఆ లోపల ఉన్న వైట్ కలర్ మువ్వతోటి మన తాటి రొట్టు కాల్చుకుంటాం కదా! అలాగే దిబ్బ రొట్టెలాగా వేసి తాటి రొట్టెలాగా కాల్చేవారండి. దాన్నేంటంటే మనకి రోట్లో రుబ్బి బియ్యము, ఈ ఆనపకాయ మువ్వ, తర్వాత స్వీట్ కోసం వచ్చేసరికి ఇందులో పంచదార వేస్తారండి. పంచదార వేసి రుబ్బి రొట్టె కాల్చేవారు మా నానమ్మ. చాలా బావుండేదండి అసలు. అయితే ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా! ఈ లేత ముక్కల్ని ఒక పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి కావాల్సినవి కాచి చల్లార్చిన పాలైతే ఒక కప్పు తీసుకున్నానండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పోపు దినుసులండి. సింపుల్‌గా వీటిలనైతే తీసుకొని ఇలాగా ఇప్పుడు ముందుగా అయితే ఆనపకాయ ముక్కల్ని ఒక మందపాటి గిన్నెలో వేసేసి కొంచెం అడుగు మాడకుండా ఒక అర గ్లాస్ వాటర్ అయితే వేసేసి మూత పెట్టేసి సిమ్‌లో పెట్టి ఉంచేసామనుకోండి ఒక 15-20 నిమిషాల పాటు చక్కగా మగ్గిపోతదండి. అందులో వచ్చిన వాటర్ కూడా మనకి ఆ వాటర్‌తోనే ఆనపకాయ ముక్కంతా కూడా ఉడికిపోతుంది. చూడండి ఎంత నీరొచ్చిందో. ఆనపకాయలో ఉన్న వాటరు మనం వేసిన నీరుతోటి ఇలా మగ్గిపోతుందండి. ఈ వాటర్ ఏదైతే ఉందో అంతా కూడా కొంచెం ఇగిరిపోయే వరకు మళ్ళీ అలాగే మూత పెట్టి కొంచెం మధ్య మధ్యలో కలుపుకోవాలండి. బాగా ఇగిరిపోయేటప్పటికి మనం కర్రీస్ చక్కగా చేసేసుకోవచ్చు. ఇక ఇది ఎగురుతూ ఉంది కదండీ! ఒక పక్కన చక్కగా మందపాటి గిన్నె ఒకటి పెట్టుకొని, అందులో ముందుగా ఆయిల్ కొంచెం వేసేసుకొని, అందులో వెల్లుల్లిపాయలు మనకు ఒలిచినవి ఉన్నాయి కదండీ! అవి కొంచెం కచ్చిపిచ్చిగా చితగ్గొట్టి అవి కూడా ఇందులో వేసేసుకుందామండి. ఇవి కాస్త వేగేటప్పటికి పోపు దినుసులనేవి ఒక్కొక్కటిగా చక్కగా దోరగా వేయించుకోవాలి. అదే మనం పత్తిమ కూరలకనుకోండి మనకి మినపప్పు, శనగపప్పు వేయకుండా పత్తిమ కూరల్లో వాళ్ళకి కూడా చక్కగా బాలింతరాలకి, ఏదైనా ఆపరేషన్ అయిన వాళ్ళకి కుట్లు చీము పడతదంటారు కదా! అందుకని చెప్పేసి ఆ శనగపప్పు మానేసి మినపప్పు ఒకటేసి ఇలాగే యాజ్ టీజ్‌గా పత్తిమ కూరల్లో కూడా ఈ కూరల్ని ఇంక్లూడ్ చేసేసుకోవచ్చండి. చాలా మంచిది కూడాను. అయితే ఇలా పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని చక్కగా అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. కాస్త సాల్ట్ వేసేసి వేగించుకుందాము. ఇలా ఒక పక్కన ఆనపకాయ ఉడుకుతూ ఉంది కదండీ! అలా ఉడికించుకోకుండా కూడా పచ్చి ముక్కల్ని మనం ఇలా పోపు వేసిన తర్వాత కూడా ముక్కల్ని ఇందులో వేసేసుకొని మగ్గబెట్టుకొని డైరెక్ట్‌గా ఫ్రై చేసేసుకోవచ్చండి. అయితే నేను ఇప్పుడు 2 కర్రీస్ అయితే చేత్తన్నాను కాబట్టి అందులో మనకి ఈజీగా అయిపోతుంది. ఈ పప్పులు చక్కగా మనకి ఆ శనగపప్పు, మినపప్పు కమ్మగా క్రంచీగా మనకి ఉండాలంటే గనక ఇలా పోపు వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న ఈ ఆనపకాయ ముక్కల్ని ఇందులో వేసుకుంటే కొంచెం మనకి వేపుడు తిన్న ఫీలింగ్ వస్తదండి. లేదంటే గనక మనకి ఆనపకాయతో పాటు ఆ పప్పులు కూడా నానిపోతాయి. అందుకని చెప్పేసి ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం ఇలా కొంచెం క్రంచీగా కావాలంటే ఈ విధంగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆనపకాయనైతే ఇలా ఇందులో వేసేసుకున్నాను. ఉడికింది కదా బాగాను. ఇక ఇందులో మనం ఉడికిపోవాల్సిన పని లేదండి. కాసింత అంతా పోపంతా దానికి కలిసేటట్టుగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు చక్కగా అందులో సాల్ట్ సరిపడా చూసుకొని వేసుకొని కొంచెం పసుపు
దీన్ని ఇలా 2 నిమిషాల పాటు మగ్గనిచ్చామంటే మనకి ఆనపకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. అయితే ఈ ఫ్రైని మనం కొంచెం సగం తీసేసుకొని పక్కన పెట్టుకొని, ఒకవేళ మనకి పాలు కావాలి అనుకుంటే గనక అప్పుడు మనం కాచి చల్లార్చిన పాలని ముందుగానే పెట్టుకోవాలండి. పచ్చి పాలని వేసి మళ్ళీ దీనిలో బాగా ఉడకబెడితే గనక పాలు విరిగిపోతాయండి. మనకి ఉండలుండలుగా అనిపిస్తది. అందుకని చెప్పి నేను ముందుగానే పాలనైతే కాచి చల్లారపెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇక ఈ వేపుడైతే సగం తీసేసానండి. మిగిలిన సగంలో ఇప్పుడు చల్లార్చిన పాలనైతే ఇందులో వేసేస్తున్నాను. ఇది ఈజీ ప్రాసెస్ అండి. పాలు కూడా మనకి ఏంటంటే విరిగే పని ఉండదు. చక్కగా పాలు పాలు కింద కర్రీ చూడటానికి కూడా చాలా బాగుంటుందండి. మనకి ఇందులో వాటర్ ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు ఈ పాలు చక్కగా అందులో కలిసి ఆనపకాయ అనేది పీల్చుకుంటుందండి ముక్క. చక్కగా పీల్చుకొని గుజ్జు గుజ్జుగా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలాగా ఈజీ ప్రాసెస్ అండి. ఆనపకాయని మనం చక్కగా ఉడకబెట్టేసామంటే 2 కర్రీస్ అండి. పాలు వేసిన కర్రీస్ కొంతమంది ఇష్టపడరండి. పిల్లలు లాంటి వాళ్ళు తినరు. మామూలుగా మనకైతే చాలా ఇష్టపడతాం కదండి. పాలు ఆనపకాయ అంటే అసలు ఒక గిన్నెలో వేసుకొని చక్కగా స్పూన్ వేసుకొని తినేయచ్చండి. అన్నంలో కలుపుకోవాల్సిన పని కూడా ఉండదు. అంత టేస్టీగా ఉంటుంది పాలు ఆనపకాయ కర్రీ. అయితే ఇలా పాలు ఆనపకాయ కర్రీ ఇదండి రెడీ చేసే విధానం. ఇక ఫ్రై అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను కదా ముందుగాను. ఇందులో వెల్లుల్లిపాయలే టేస్ట్ అండి. చాలా బాగుంటది. వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటాం. చాలా బాగుంటది. ఇక పప్పులు కూడా మనకేంటంటే బాగా వేగినాయి కదా, కరకరలాడుతూ బాగుంటదండి. ఇక ఉండే కొద్దీ అంటే నానుతది కానీ ముందైతే స్టార్టింగ్లో చాలా బాగుంటది. ఇక ఇదండి 2 కర్రీస్ని అయితే ఒకసారి ఇలా చేశాను. ఎంత ఆనపకాయ కోస్తే చూడండి ఎంత అయిందో కర్రీ. 2 కప్పులు కర్రీ అయితే అయ్యింది. ఇంతేనండి, చాలా సింపుల్. కర్రీ ఎక్కువేమీ అవ్వదండి. మనకి ఆనపకాయ నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఉడికేసరికి ఎంతో అవ్వదు. ఇక ఇదండి. మీకు ఇందులో ఇంకా పైన కొత్తిమీర ఏమైనా జల్లుకోవాలంటే జల్లుకోవచ్చు. న్యాచురల్గా అయితే ఇంతే కదండి మనం ఇంట్లో వండుకునే కర్రీస్ అయితే. ఇక ఇదండి. వీడియో నచ్చిందండి? నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకైతే వస్తాను. ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. మీరు కూడా ఇలాగే వండుకుంటారా ఆనపకాయ కర్రీ అనేది? అన్నంలో కలుపుకొని తింటుంటే అబ్బా భలే ఉంటుందండి. అందులో ఈ లేత ఆనపకాయలు మన ఊరు సైడ్ దొరికేవి చాలా టేస్టీగా ఉంటాయండి. సో మనకి ఇక్కడ హైదరాబాద్ లో అయితే సొరకాయలు తిని తిని బోర్ కొట్టేస్తుందండి. ఆనపకాయ ఎక్కడ దొరుకుతుందా అని చూస్తాం. మేమైతే దొరికితే మాత్రం కంపల్సరీ తెచ్చేసుకుంటాము. ఇక ఇదండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఆనపకాయతో చాలా రెసిపీస్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోస్ లో మీ దగ్గరికి అయితే తీసుకొస్తాను. ఓకేనండి, ఉంటానండి మరి.